అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు మనకి రుద్ర జడవత్తి ఎలా చేసుకోవాలో నేర్పిస్తారు. ఈ ఒత్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఎంతసేపు అయినా కూడా అఖండ దీపానికి వెలిగించుకునే ఒత్తి ఇది ఒత్తి అనమాట. ఇది ఓకేనా? ఎలాగా చేస్తారో నేర్చుకుందామా మనం. లెట్ us స్టార్ట్. మామూలుగా ఇదివరకు వీడియోలో చెప్పినట్టుగానే పత్తిని విడదీసుకోవాలి. మామూలుగా నలకలు అవి లేకుండా ఇలాగా పత్తిని విడదీసుకోవాలి. నేను విడదీసిన పత్తి ఉంది. అదిగో చూసారా, ఫైన్గా విడదీశారు. అదిగో వెన్న పూసలా ఉంది. దీన్ని మనకి రుద్ర జడవత్తికి దారం ఇన్ని లెక్కలు ఇంత పోసలు అని ఏం ఉండదు. మనకి లావుగా చేసుకోవాలి. ఎందుకంటే దీపం ఎక్కువసేపు వెలగాలి కదా, అందుకని కొంచెం దారాన్ని కొంచెం లావుగా తీసుకోవాలి. ఇదిగో ఇలా తీసుకోవాలి. ఎంత లావుగా ఉన్నా పర్వాలేదు. ఇంకట పెద్ద ఒత్తి నిలిచి అది కదా, అందుకనమాట. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి దీపారాధనకి అది మనం ఒక పెద్ద ప్రమిదలో పెట్టి వెలిగిస్తాము. అవి ఇంచుమించు ఆ వెలిగించిన ఒత్తి సాయంకాలం దాకా అలా వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దేవుడి గుళ్ళల్లో అఖండ దీపాలు అవి పెడతారు కదా, వాటికి అది ఇలాగ అయితే నిలిచి కాలుతుంది అన్నమాట. ఎక్కువసేపు కాలుతుంది. ఇగో ఇలాగా దారం తీసుకోవాలి. దీనికి లెక్క పోచలు అది ఇంకేమి ఉండదు, అంతే. ఇగో అలా తీసుకున్నా. ఇలా తీసుకున్నాక దీన్ని అట్టగా చుట్టుకుంటే మనకి వీలుగా ఉంటుంది. ఇన్ని పోసలు అనేది లెక్కలేదు, మన ఇష్టం. 1 2 మధ్యలో ఇలా తెగిపోయినా పర్వాలేదు. దీన్ని మళ్ళీ ఇలా నలిపేసుకుంటే సరిపోతుంది. 3 4 5 6 7 8 9 సంఖ్య ఎప్పుడు కూడా అన్నింటికి మంచిది. అందుకని ఇలాగా 9 పోచలు వేసారు. దీన్ని జాగ్రత్తగా ఇలా తీసేసుకుని అట్ట నుంచి జాగ్రత్తగా రిలీజ్ చేసేసుకోవాలి. దీన్ని ఇలాగా నలుపుకోవాలి. ఇలా నలిపేసుకొని దీన్ని ఇలాగా మధ్యకి మడుచుకోవాలి. అలా వస్తుందన్నమాట. ఆకాశ దీపంలో పెట్టుకోవాలన్నా వాటికి అది కూడా ఎక్కువసేపు నిలిచి కాలుతుంది. ఓహో, చూసారా, ఇది రుద్ర జడవత్తి. రుద్ర జడవత్తి అంటారు దీన్ని. సో అందరికీ అర్థమైంది కదా. నేర్చుకుని మీ ఇంట్లో మీరు చేసుకోండి. మరిన్ని ఛానల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి శారదా యూట్యూబ్ ఛానల్ని. అందరూ చూస్తున్నందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.